ఇప్పుడు మీరు చూసేది ఎన్టీఆర్ అండ్ ప్రణీత గారిని ఈ విధంగా చూస్తున్నాం కదా, ఇలాగా ఈ విధంగా ఎలా క్రియేట్ చేయడమో ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యూటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. ఫస్ట్ లో మీరు చూసిన ఇమేజెస్ బింగ్ యాప్ ద్వారా ఎలా జనరేట్ చేయాలో మీరు చూడకుండా ఉంటే ఏఐ ట్యూటోరియల్స్ అని ప్లేలిస్ట్ ఐకార్డ్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం క్రోమ్ బ్రౌజర్ మీదకి వెళ్ళిపోదాం. గూగుల్ క్రోమ్ మీదకి వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి మనం రీమేకర్ ఏఐ ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. చూసారా, మనకు వెబ్సైట్ ఓపెన్ అయింది. ఇక్కడ చూపిస్తున్న చూడండి, ఫేస్ స్వాప్ నౌ, మల్టిపుల్ స్వాప్ నౌ, వీడియో స్వాప్ నౌ. ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దీని కింద మనకి ఏఐ టూల్స్, జనరేట్ ఇమేజెస్, అన్క్రాప్ నౌ, అప్స్కేలర్ నౌ, ఈ విధంగా చాలానే ఇచ్చున్నాడు. మనకు కావాల్సింది మనం తీసుకుందాం. ఫేస్ స్వాప్ తీసుకుంటున్నాను. మనకు పేజీ ఓపెన్ అయింది. గూగుల్ ద్వారా మనం లాగిన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫ్రీ మనకి 30 క్రెడిట్స్ ఇస్తున్నాడు. అండ్ వెబ్సైట్ చూడగానే వీడియో క్లోజ్ చేసుకునేసి మీరు లాగిన్ చేయడానికి బ్రౌజర్ లోకి వెళ్ళిపోబాకండి. ఇక్కడ మీరు ఫేస్ స్వాప్ చేసేటప్పుడు మీకు ఎదురయ్యే సమస్యల్ని కూడా ఒక సెకండ్ లో చెప్తాను. ఫస్ట్ మనం వచ్చే ప్రాబ్లమ్స్ గురించి చెప్పేస్తాను, దాని తర్వాత మీరు కావాలంటే వెళ్ళండి. అండ్ ఇక్కడ చూడండి, ఫేస్ స్వాప్ అంటే ఇది ఒక ఇమేజ్ మీద మనం చేసేది. ఇక్కడ మల్టిపుల్ ఫేస్ స్వాప్ అండ్ వీడియో ఫేస్ స్వాప్, ఇది న్యూ ఆప్షన్. ఇది మనకి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి మల్టిపుల్ తీసుకుందాం ఫస్ట్. ఓకే, క్లిక్ చేశాను. మనకి ఇంకో విండో ఓపెన్ అయింది. ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సిన ఇమేజ్ ని మనం అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది టార్గెట్ ఇమేజ్ అన్నమాట. ఫ్యూ సెకండ్స్ టైం అయితే తీసుకుంటది. ఓకే, ఈ 2 ఫేసెస్ ని మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఫీమేల్ ఫేస్, ఇక్కడ వచ్చేసి మేల్ ఫేస్. ఇప్పుడు మనం ఫీమేల్ ఫేస్ ని అప్లోడ్ చేయాలి. జస్ట్ ప్లస్ ని క్లిక్ చేశాను, మన ఫోల్డర్ వచ్చేసింది. ఇక్కడ ప్రణీతి గారిని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఎన్టీఆర్ ఫోటోని అప్లోడ్ చేస్తాం. ప్లస్ క్లిక్ చేశాను, ఇక్కడ ఎన్టీఆర్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, స్వాప్ 2 క్రెడిట్స్ అని ఇచ్చున్నాడు. అంటే ఒక ఇమేజ్ కి ఒక క్రెడిట్ గా చార్జ్ చేస్తాడు. ఓకే, మనం స్వాప్ క్లిక్ చేశాను. ఇక్కడ ఫ్యూ సెకండ్స్ తీసుకుంటది. వావ్, అమేజింగ్. చూసారా, ఇది యాక్చువల్ పిక్చర్ అండ్ ఇది వచ్చేసి జనరేట్ చేసింది. ప్రణీతి గారు అండ్ ఎన్టీఆర్ గారు ఎలా ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ అయితే మ్యాచ్ అయింది. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఫోటోస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త, ఈ టార్గెట్ ఇమేజ్ ని మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు ఫేస్ ని స్వాప్ చేయాలనుకున్న ఇమేజ్ కూడా ఇంచుమించు అదే యాంగిల్ లో ఉండేటట్టు చూసుకోండి. ఈ ఎన్టీఆర్ ఫేస్ ఎలా ఉంది, సేమ్ హెడ్ మనకు అదే విధంగా ఉంది. ఇక్కడ చూడండి, ఈ ఫేస్ ఎలాగుంది అండ్ ప్రణీతి గారి ఫేస్ ఎలాగుంది, ఇంచుమించు సేమ్ యాస్టీస్ గా ఒకే యాంగిల్ లో ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మనకి ఎన్టీఆర్ కూడా అలాగే ఉన్నాయి. ఈ విధంగా మీరు జాగ్రత్తగా తీసుకోండి. లేదనుకుంటే మీకు కరెక్ట్ గా ఫేస్ స్వాప్ అనేది మ్యాచ్ కాదనమాట. సమ్ టైమ్స్ అయితే మనకి వర్కౌట్ అయిపోద్ది. సింగిల్ ఇమేజ్ ఫేస్ స్వాప్ చేసేటప్పుడు పెద్ద ప్రాబ్లం అనిపిదు. మల్టిపుల్ చేసేటప్పుడు మాత్రమే మనం జాగ్రత్త వహించాలి. ఇప్పుడు ఓకే, ఇది చూసుకునేసారు కదా, ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకునేసాను. అండ్ ఇది వచ్చేసి ఇమేజ్ టు వీడియో. దీన్నే మనకి వీడియోగా అంటే యానిమేటెడ్ గా ఈ విధంగా కావాలనుకున్నప్పుడు దీన్ని క్లిక్ చేయండి. ఇంకో ట్యాబ్ ఓపెన్ అయింది. ఇక్కడ మనకి చూడండి, జనరేట్ చేసినందుకు మనకి 15 క్రెడిట్స్ అనేది వెళ్ళిపోతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, హయ్యర్ వాల్యూ విల్ కేసెస్ ద గ్రేటర్ ఓవరాల్ మోషన్ ఇన్ ద జనరేటెడ్ వీడియో. ఓకే, మీరు కావాలంటే ఇక్కడ పెంచుకోవచ్చు. మనం ఒక 10 లోనే ఇచ్చి చూద్దాం. క్రియేట్. ఇక్కడ చూడండి, ద రిజల్ట్ విల్ బి ఆటోమేటిక్లీ డిలీటెడ్ ఆఫ్టర్ 30 days. ప్లీజ్ డౌన్లోడ్ దెమ్ ఇన్ టైమ్. మీరు లాగిన్ అవుతారు కాబట్టి జనరేట్ చేసింది మీకు 30 days ఈ సైట్ లోనే ఉంటుంది. దాని తర్వాత డిలీట్ అవుద్ది అంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి రెడీ అయింది. ఇప్పుడు చూద్దాం, డౌన్లోడ్ చేద్దాం. ఇప్పుడు ప్లే చేద్దాం. నైస్. చూసారా, మనకి ఇంకా 13 క్రెడిట్స్ ఉంది. ఇప్పుడు అసలైన విషయం ఇంకోటి కూడా చెప్తాను. ఇప్పుడు మనం ఫేస్ స్వాప్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి మనం సింగిల్ ఫేస్ స్వాప్ చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే, లాస్ట్ టైం నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఎవరు అడిగారు ఒక బేబీ ఫోటో పెట్టి ఈ విధంగా ఎలా చేయాలని చెప్పి. ఇది మీకోసం కూడా హెల్ప్ అవుద్దండి. సేమ్ ప్రాసెస్ ని మీరు కంటిన్యూ చేయవచ్చు. అండ్ దీంట్లో ఈ క్రెడిట్ మీకు కంప్లీట్ అయిపోతే ఇంకో మెయిల్ ఐడితో ఓపెన్ చేసుకోండి. లేదు అనుకుంటే ఇదే ఫేస్ స్వాప్ మీద ఇంకో ట్యూటోరియల్ చేస్తున్నాను, అది ఐకార్డ్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అప్లోడ్ ఇమేజ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ మనం ఏంటంటే ఈ బేబీని తీసుకుంటున్నాను. ఇది మనకి టార్గెట్ అన్నమాట, అంటే ఒరిజినల్ ఇమేజ్. అక్కడ స్వాప్ చేయడానికి నాకు కావాల్సిన ఇమేజ్ ని నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. బేబీ క్లిక్ చేశాను. ఇప్పుడు స్వాప్. ఫస్ట్ ఇది ఓపెన్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇది ఓపెన్ చేద్దాం. ఇది ఒరిజినల్. ఇది వచ్చేసి మనం అప్లోడ్ చేసిన ఇమేజ్. చూసారా ఎంత ముద్దుగా ఉందో. అబ్బో, ఇక్కడ కోపం, ఇక్కడ నవ్వు, ఇక్కడ కోపం, ఇక్కడ నవ్వు. ఏదైతే బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా మనం బ్రౌన్ బేబీకి గానీ లేదా ఫస్ట్ బర్త్డే ఇలాంటివన్నీ ఫోటోషూట్లు ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం లే. ఏదో ఒక ఫోటో షూట్లు తీసుకోవడం, ఫేస్ స్వాప్ చేసుకోవడమే బెటర్ దెన్ మన ఖర్చులు మిగిలిపోయాయి. అయితే ఇప్పుడు వచ్చేసి మనం ఇంకో దాని మీదకి వెళ్దాం. మళ్ళీ మనం వచ్చేసాం పేజ్ మీదకి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను
జస్ట్ ఈ ఇమేజ్ ని క్లిక్ చేశాను అండ్ ఇక్కడ వచ్చేసి నా ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే నేను అంత దూరం పోలేను, అందుకని చెప్పేసి బడ్జెట్ ప్రాబ్లం. ఇలాగైనా హ్యాపీగా సంతోషంగా ఉందాం చూసి. వావ్, పర్లేదు, మనం కూడా బాగానే ఉన్నాం ఏఈలో. చూసారు కదా, నాకు వెళ్లాల్సిన ఖర్చు అయితే మిగిలిపోయింది. ఇంకా మీరు కూడా ఖర్చులు తగ్గించేయండి. ఓకే, అయితే ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మళ్ళీ వచ్చాను. ఇక్కడ వచ్చేసి మనకి ఈ బేబీ ఉంది కదా, ఈ బేబీని సెలెక్ట్ చేద్దాం. నాకు చాలా బాగా నచ్చింది అందుకని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి సేమ్ బేబీని మనం తీసుకుందాం. ఇక్కడ స్వాప్ మీద క్లిక్ చేశాను. జనరేట్ అయితే అయింది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇది యాక్చువల్ ఒరిజినల్, ఇది వచ్చేసి వావ్, చాలా బాగుందండి. చూసారు కదా, ఈ కైండ్ ఆఫ్ ఏఐ వీడియోస్ కోసం ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసుకుని వాళ్ళ పిల్లకాయల ఫొటోస్ ని వాళ్ళు ఏఐ లో జనరేట్ చేసుకుని చూసుకొని మురిసిపోతా ఉంటే నాకు ఒక్క కామెంట్ చేయండి. ఓకే, అయితే నెక్స్ట్ వచ్చే ఏఐ వీడియో అంతకు మించి ఉండబోతుంది. లగే రహో మున్నా భాయ్. అప్పుడు దాకా బి క్రియేటివ్. థ్యాంక్ యూ.